నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. గడ్డ ఉంటే సినిమా హిట్ అయిపోతుందా? ఏ ఊరుకోండి, మరి కామెడీగా మాట్లాడుతున్నారు మీరు. కథ బాగుంటే హిట్ అవుతుంది కానీ గడ్డం పెరిగితే సినిమా ఎందుకు హిట్ అవుతుంది అనుకోవచ్చు. నవ్వుకుంటారేమో గానీ ఈ మధ్య మన హీరోలకి నిజంగా గడ్డం ఫోబియా పట్టుకుంది. పెద్ద హిట్ అయిన ప్రతి సినిమాలోనూ హీరోలకి గడ్డ ఉంది. ఈ బియర్డ్ పైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. ట్రెండ్ ఏదుంటే అది ఫాలో అయిపోవాలంతే. ఎక్కువగా ఆలోచించకూడదంటున్నారు హీరోలు. అందుకే ఈ మధ్య ప్రతి హీరో గడ్డంతోనే దర్శనమిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే అది సెంటిమెంట్ అయిపోయింది కూడా. పక్కా కమర్షియల్ సినిమాకు సింబాలిక్ గా మారిపోయింది గడ్డం. అందుకే ప్రతి హీరో బేర్డ్ లుక్ లోకి మారిపోతున్నారు. బాహుబలి నుంచి ఈ గడ్డం ఫోబియా పట్టుకుంది. దానికంటే ముందు కూడా హీరోలు గడ్డం లుక్ లో కనిపించారు. కానీ అప్పట్నుంచే ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది. రంగస్థలం, పుష్ప, భగవంత్ కేసరి, దసరా ఇలా ఏ సినిమాని తీసుకున్నా హీరోను గడ్డంతోనే చూపించారు దర్శకులు. అది బాగా క్లిక్ అయింది కూడా. నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు లుక్ పరంగా ట్రెండ్ సెట్ చేశాయి కూడా. ఇదే ఓ ట్రెండ్లా కంటిన్యూ చేస్తున్నారు మన హీరోలు. విజయ్ దేవరకొండ అయితే అర్జున్ రెడ్డితో ఓ కొత్త ట్రెండ్ కు తెరతీశారు. అసలు గడ్డంతో హీరోలు ఇంత బాగుంటారా అనేలా ఒరవడి సృష్టించారు. మరోవైపు పీరియడ్ సినిమాలకు గడ్డం అనేది కామన్ అయిపోయింది. సీనియర్స్ మాత్రమే కాదు, నాని, తేజ సజ్జా, నిఖిల్ లాంటి హీరోలు సైతం గడ్డం లుక్ లోనే కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బేర్డ్ లుక్ అంటేనే నోనో అనే మహేష్ బాబు సైతం గుంటూరు కారంలో గడ్డంతో కనిపించారు. ఇప్పుడు రాజమౌళి సినిమాలోనూ బేర్డ్ లుక్ లోనే కనిపించబోతున్నారు. విశ్వంభరలో చిరంజీవి, ఎన్బీకే 109లో బాలయ్య, మొన్నటి నాసామిరంగాలో నాగార్జున ఇలా ఎలివేషన్స్ కోసం గడ్డాన్ని మించిన ఆయుధం లేదని నమ్ముతున్నారు హీరోలు. ట్రెండ్ నడుస్తోంది కాబట్టి దర్శకులు కూడా అదే ఫాలో అవుతున్నారు. మామూలు సినిమాలు సెట్స్ మీద ఉన్నప్పుడే వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు. అలాంటిది ఇంటర్నేషనల్ జనాల దిమ్మ తిరిగే కాన్సెప్ట్ అంటూ జక్కన్న అండ్ టీం ఊరిస్తున్న మహేష్ మూవీ గురించి మాట్లాడుకోకుండా ఉంటారా? కాకపోతే గతంలో ఒకసారి ట్రెండ్ అయిన టాపిక్ గురించి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో హాట్ గా కనిపిస్తారు జాన్వీ కపూర్. నార్త్ లో ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో మాత్రం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కే ఓటేశారు. దీన్ని బట్టి ఆమె అల్లు అర్జున్ చెప్పిన డైలాగును గట్టిగానే ఫాలో అవుతున్నారన్నమాట. బన్నీ ఏం చెప్పారని ఆలోచిస్తున్నారా? మరేం లేదండి, ఆడా ఉంటా ఈడా ఉంటా అని అల్లు అర్జున్ అన్నారు కదా, అలా గ్లామర్ గానూ కనిపిస్తా, పర్ఫార్మెన్స్ గానూ ప్రూవ్ చేసుకుంటా అంటూ సేమ్ లెంగ్త్ కి సొంత డైలాగ్ ని ఫిట్ చేసేసుకున్నారు జాన్వీ. ఆమె క్రియేట్ చేస్తున్న ఓన్ లైన్స్ ఇప్పుడు కెరీర్ కి ప్లస్ అవుతున్నాయా? మహేష్ మూవీలో ఛాన్స్ తెచ్చిపెట్టాయా? సూపర్ స్టార్ మహేష్ పక్కన అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తారంటూ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కొత్తలోనే గట్టిగా టాక్స్ వినిపించాయి. అయితే అలాంటిదేం లేదంటూ కొట్టిపారేశారు మేకర్స్. ఆ తర్వాత దీపికా పదుకోన్తో సహా చాలా మంది పేర్లు వినిపించాయి. ఇండోనేషియన్ యాక్ట్రెస్ చెల్సియా పేరు కూడా వైరల్ అయింది. లేటెస్ట్ గా కాస్టింగ్ లిస్ట్ లో జాన్వీ పేరు వినిపిస్తోంది. మహేష్ పక్కన జాన్వీ నటిస్తే చూడాలని ఉందంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. దేవర ఓపెనింగ్ సమయంలోనూ రాజమౌళితోనే ఎక్కువసేపు మాట్లాడుతూ కనిపించారు జాన్వీ. పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్న జాన్వీని జక్కన్న కన్సిడర్ చేస్తున్నారా? లేడీ లక్ గా ఫైనల్ చేస్తున్నారా? ఒకవేళ అదే జరిగితే ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే 2 సినిమాలకు సైన్ చేసిన క్రెడిట్ ని జాన్వీ కొట్టేసినట్టే. అరే, దాగుడు మూతలు ఎందుకండి, విషయం ఏదైనా ముక్కుసూటిగా ఉంటే సరిపోతుంది కదా అని ఒకంత గట్టిగానే చెబుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. చెప్పడం అంటే నోటి మాటల్లో కాదు, చేతల్లో. ఎస్, చెప్పడం చేయడం ఎందుకు, ఏకంగా చేసేస్తే పోతుందిగా. మనం చెప్పాలనుకున్న దాన్ని అదే చెప్పేసుకుంటుందిగా అనే ధోరణి కనిపిస్తోంది మెగా బాస్ లో. ఇంతకీ ఆయన ఏం చెప్పాలనుకున్నారు, ఏం చేసి చూపిస్తున్నారు, డిస్కస్ చేద్దాం వచ్చేయండి. ఒక హిట్టు ఒక్క ఫ్లాపు అన్నట్టుగా సాగుతోంది మెగాస్టార్ చిరంజీవి కెరీర్. వాల్తేరు వీరయ్యకు ముందొచ్చిన ఆచార్య బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఒరిజినల్ లూసిఫర్ తో పోలిస్తే గాడ్ ఫాదర్ కూడా పెద్దగా హంగామా చేయలేదు. అయితే ఆ వెంటనే వచ్చిన వాల్తేరు వీరయ్య క్లిక్ అయింది. బాస్ పార్టీ మామూలుగా లేదుగాని మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోయారు. ఆ ఆనందం ఎంతోసేపు ఉండకుండా చేసింది భోళా శంకర్. తమిళ్లో బాగానే ఉన్నా ఎందుకో తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. సో నిర్మోహమాటంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అందుకే ఇప్పుడు మెగా సైన్యం ఆశలన్నీ విశ్వంభర మీదున్నాయి. విశ్వంభర సెట్స్ ని రివీల్ చేయడానికి ఇప్పుడు అస్సలు వెనకాడ్డలేదు మెగాస్టార్. ఆ మధ్య విశ్వంభర సెట్స్ కి పవన్ హాజరయ్యారు. రీసెంట్ గా ఈ సెట్స్ లో కనిపించారు అజిత్. లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు స్టిల్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సినిమా కూడా చాలా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాదికి ట్రీట్ పక్కా అని ఫిక్స్ అయ్యారు మెగా సైన్యం.
సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఫోకస్గా పని చేసుకుంటున్నారు కెప్టెన్ వశిష్ఠ. సినిమా మాత్రం బాస్ని పార్టీ అడిగేలా ఉండాలబ్బాయ్ అంటూ వశిష్ఠకు రిక్వెస్ట్లు పెడుతున్నారు అభిమానులు. ఏదైనా నేను దృష్టి పెట్టనంత వరకే, ఒక్కసారి గ్రౌండ్లోకి దిగానంటే దుమ్ము రేగిపోవాల్సిందే అని స్ట్రాంగ్ గా చెబుతూనే సన్నగా కన్నుగెట్టుతున్నారు పొడవు కాళ్ల సుందరి పూజా హెగ్డే. సౌత్ కి టాటా చెప్పేసినట్టేనని అందరూ అనుకుంటున్న సమయంలో కోలీవుడ్ లో పెద్ద ఆఫర్ చేజెక్కించుకొని ఫోటోలకు పద్ధతిగా ఫోజ్ ఇచ్చారు పూజా హెగ్డే. ఇంతకీ ఏంటా డీటెయిల్స్? పుష్ప సినిమాలో రష్మిక ఒంటి నిండా నగలు పెట్టుకుని పద్ధతిగా కనిపించినప్పటి నుంచి ఆ తరహా పాత్రలకు సిల్వర్ స్క్రీన్ మీద క్రేజ్ పెరిగింది. అందుకే గ్లామర్ బ్యూటీలందరూ 6 గజాల చీరల్లో ధగధగలాడే నగల్లో కనిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అల్ట్రా మోడర్న్ అమ్మాయిగా ఇన్నాళ్లు మెప్పించిన పూజా హెగ్డేకి ఇప్పుడు అలాంటి ఛాన్సే వచ్చింది కోలీవుడ్ నుంచి. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తోన్న సినిమాకు సైన్ చేశారు సిల్వర్ స్క్రీన్ అరవింద. సూర్య నటిస్తోన్న 44వ సినిమా ఇది. ఆయన ఓన్ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాలో ఒంటి మీద నగలతో ఉన్న పూజా హెగ్డే పిక్ ని రిలీజ్ చేసి వెల్కమ్ ఆన్ బోర్డ్ అంటూ అనౌన్స్ చేసింది టీం. పూజా హెగ్డేకి తమిళ్లో ఇది 3వ సినిమా. ఆల్రెడీ సూపర్ హీరో మూవీ ముగమూడిలో నటించారు. ఆ తర్వాత విజయ్తో బీస్ట్ చేశారు. ఇప్పుడు ముచ్చటగా 3వసారి సూర్య సినిమా ఆఫర్ ని చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. సెట్స్ మీదున్న కంగువ, ఆ తర్వాత సుధా కొంగర సినిమా కంప్లీట్ కాగానే ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అవుతారు సూర్య. సో ఇక దక్షిణాది స్క్రీన్స్ మీద పూజా హెగ్డే జిగేల్మంటూనే ఉంటారన్నమాట. అక్టోబర్లో గేమ్ చేంజర్ అనే మాట ఎప్పటి నుంచి వినిపించడం మొదలైందో అప్పటి నుండే తారక్ అండ్ చెర్రీకి మధ్య ఉన్న కామన్ విషయాల గురించి మళ్లీ మాటలు షురూ అయ్యాయి. ఆ మాటలు వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ విషయాల్ని పోల్చడంతో ఆగట్లేదు. సెట్స్ మీదున్న సినిమాలు, స్కెడ్యూల్స్ దాకా సాగుతున్నాయి. ఇంతకీ ఇప్పుడు వీరిద్దరూ కామన్ గా ఎందుకు ట్రెండ్ అవుతున్నారు? చూసేద్దాం పదండి. RRR తర్వాత తారక్ చేస్తున్న సినిమా దేవర. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకముందే నార్త్ లో వార్ 2 షెడ్యూల్స్ కి హాజరయ్యారు తారక్. దేవరకు సంబంధించి తారక్ డబ్బింగ్ ఎప్పుడు చెప్తారు, ప్యాచ్ వర్క్ మిగిలే ఉందా అనే మాటలు ఓవైపు వినిపిస్తున్నాయి. దేవర ముచ్చట్లింకా కంప్లీట్ కానేలేదు. అంతలోనే తారక్ నీల్ రెగ్యులర్ షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. ఆగస్టులో గానీ సెప్టెంబర్లో గానీ మొదలు కానుందట ఎన్టీఆర్ నీల్ సినిమా. వెరీ ఫస్ట్ షెడ్యూల్ మెక్సికోలో ఉంటుందట. ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమాగా ప్రొజెక్ట్ అవుతోంది ఈ ప్రాజెక్ట్. దాదాపు 15 దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందన్నది టాక్. కేజీఎఫ్, సలార్ సినిమాలా నీల్ యూనివర్స్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా అనే అనుమానాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. తారక్ 3 ప్రాజెక్టులతో సిద్ధమవుతోంటే చెర్రీ మాత్రం గేమ్ చేంజర్ పనుల మీదే ఫుల్ గా ఫోకస్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ లేటెస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో ఈ నెల 7 నుంచి ఉంటుందట. దాదాపు వారం రోజుల పాటు షూటింగ్ చేస్తారట. పనిలో పనిగా కాస్త ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారట. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్లో ప్రాజెక్ట్ ల్యాండ్ అయి తీరాలి అన్న పట్టుదలతో ఉన్నారట శంకర్. అక్టోబర్లో తమను పలకరించడానికి సిద్ధమవుతున్న తారక్ అండ్ చెర్రీని ఇప్పట్నుంచే కంబైన్డ్ గా ట్రెండింగ్ లో ఉంచుతున్నారు ఫ్యాన్స్. మాట్లాడకపోవడానికి ఏముంది? ఎవరైనా దేని గురించైనా నిరభ్యంతరంగా మాట్లాడొచ్చు. అందులోనూ న్యాచురల్ గా జరిగే విషయాల గురించి దాపరికాలు ఎందుకు అని అంటున్నారు నేటి తరం నాయకులు. ప్రతి విషయాన్ని పబ్లిక్ తో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇబ్బంది పడటం లేదు. మంచి చెడుల గురించి వాళ్ళు చెబుతుంటే అవతలి వారు కూడా అంతే ఇష్టంగా అర్థం చేసుకుంటున్నారు. PCOS సమస్యలతో బాధపడుతున్నారు శృతి హాసన్. ఈ విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పేశారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెటబాలిక్ చేంజెస్ వల్ల నేను ప్రతి నెల ఎదుర్కొంటున్న సమస్యల్ని మహిళలు బాగా అర్థం చేసుకోగలుగుతారు. PCOS ఇష్యూని ఓ సమస్యగా చూడ్డం నేనెప్పుడో మానేశాను. ప్రకృతి సిద్ధంగా జరిగే వాటిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోదలుచుకోలేదు అన్నారు క్లాస్ కళ్యాణి శృతి హాసన్. పీరియడ్స్ సమయంలో డాన్సులు, ఫైట్లు చేయడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పలేనని అంటున్నారు శృతి. అయినా ఆ విషయాలు ప్రస్తావించి సినిమా షెడ్యూల్స్ కి ఆటంకం కలిగించడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఇదే విషయాన్ని గురించి ఆల్రెడీ ప్రస్తావించారు రౌడీ బేబీ సాయి పల్లవి. శ్యామ్ సింగరాయ్ సినిమాలోని ప్రణవాలయ పాటకు తప్ప మిగిలిన అన్ని సినిమాల్లోని పాటల షూటింగ్స్ అప్పుడు తాను పీరియడ్స్లోనే ఉన్నానని గుర్తు చేసుకున్నారు సాయి పల్లవి. సెట్లో కష్టపడి డాన్సులు చేసి కాళ్ల నొప్పులతో ఇంటికి వెళ్తే తన తండ్రి కాళ్లు పడతారని, అర్థం చేసుకునేవాళ్లు చుట్టూ ఉంటే ఎంత కష్టపడ్డానికైనా అమ్మాయిలు సిద్ధంగా ఉంటారన్నారు పల్లవి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జారిసోయో.